అయిపోయింది, మర్చిపోయాడు. హాయ్ గుడ్ మార్నింగ్. ఓకే హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గైస్ గుడ్ మార్నింగ్. బెంగళూరులో సెకండ్ డే ఇది. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటకు వచ్చాం. సో హరి ఎక్కడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి ఈరోజు? ఎంటీఆర్. ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి? ఎంటీఆర్ బాగుంటుందా అసలు? ఎంటీఆర్ అథెంటిక్ లైక్ అది మీరు ఇది టేస్ట్ చేయాలంటే లైక్ బిసిబెలాబాద్. ఓకే, సో ప్రాపర్ లోకల్ కర్ణాటక ఫుడ్. yes ప్రాపర్ లోకల్ కర్ణాటక ఫుడ్ వీ కెన్ టేస్ట్. సో మనకు ప్రాపర్ లోకల్ కర్ణాటక ఫుడ్ దొరుకుతుందంట. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, చాలాసార్లు విన్నా ఎంటీఆర్ గురించి, బట్ ఈరోజు మనం వెళ్ళి ట్రై చేద్దాం. చలో నా లెట్స్ రాక్ ఇట్. సో కార్ అలా పార్క్ చేసి ఎంటీఆర్ రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నామండి. ఈ ఎంటీఆర్ రెస్టారెంట్ కింద సీటింగ్ ఉంది అండ్ పైన కూడా సీటింగ్ ఉంది. సో మేము కింద కొంచెం రష్ ఎక్కువ ఉంది కదా అని పైకి వెళ్ళాం. సో పైన కొంచెం సీనరీ కూడా బాగుంటుంది కదా అని. సో మేమైతే ఒక 3 కాంబో ఆర్డర్ చేసామండి. సో 3 కాంబో మినీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాం. సో అన్న తెచ్చేసాడు. సో 3 ప్లేట్స్ మనకు ఆర్డర్ చేసినట్టు అయితే వచ్చేసాయి. చూసేకైతే మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి, అసలు ఐటమ్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. సో ఇంకా తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ప్రస్తుతానికైతే మనకు కొన్ని ఐటమ్సే వచ్చాయండి. ఇంకా మనకు ఒక దోశ రావాలి. సో దోశతో పాటు కాఫీ కూడా రావాలి. సో మనకైతే ఒక వడ ఇచ్చాడు, సాంబార్ ఇచ్చాడు, కేసరి బాత్, కారాబాత్, ఒక మెదు వడ అండ్ చట్నీ ఇచ్చాడు. సో దోశ అయితే రావాలి. సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి. సో బేసిక్గా నేను లంచ్ చేయకుండా అయినా ఉండగలుగుతాను, కానీ ఈ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అయితే ఉండలేనని చెప్పి హరికి చెప్తా ఉన్నాను నేను. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం, అరౌండ్ 8 o'clock వచ్చేసాం. ఇంకా హరి అయితే సాంబార్ని ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. సో బెంగళూరు స్టైల్ సాంబార్ కాబట్టి. ఇంకా అవినాష్కి అయితే కేసరిబాత్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో దాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. బేసిక్గా నా కేసరిబాత్ కూడా అవినాష్కే ఇచ్చేసా, అవినాషే తినేసాడు. సారీ అవినాష్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇడ్లీ ట్రై చేస్తున్నా. సో ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది. సో కమింగ్ టు వడ వచ్చేసి వడ బాగా క్రిస్పీగా ఉంది. సో దాన్ని అలా చట్నీలో డిప్ చేసి దాన్ని మళ్ళీ అలాగే సాంబార్లో డిప్ చేసి టేస్ట్ చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కేసరిబాత్ ట్రై చేశాను. సో కేసరిబాత్ అయితే చాలా బాగుంది. సో ఏంటి ఇందాక అవినాష్కి ఇచ్చాడు కదా, మళ్ళీ ఎలా ఉందనుకుంటున్నారా? సో ఈ వీడియో తీసాక ఇచ్చానండి. సో నెక్స్ట్ నా ఫేవరెట్ దోశ ట్రై చేస్తే దోశ కూడా బాగుంది. సో నాది అలా ఆఫ్ అయిపోయేసరికి మా అవినాష్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. సో అంతలోపల కాఫీ అయితే వచ్చేసింది. సో అది యాక్చువల్గా ఒక చిన్న బౌల్లో మనకు షుగర్ ఇచ్చాడు, ఇంకో బౌల్లో మనకు జాగరీ పౌడర్ ఇచ్చాడు అనమాట. అండ్ 3 కాఫీ కప్స్ తెచ్చి ఇచ్చేసాడు మనకు. సో దాంట్లో షుగర్ అండ్ ఏమీ యాడ్ చేయలేదు. సో మనకు ఎంత కావాలంటే మనమే యాడ్ చేసుకునేట్టుగా. సో ఫస్ట్ వితౌట్ ఏమీ యాడ్ చేయకుండా అలా ట్రై చేశాను. చాలా స్ట్రాంగ్గా కాఫీ అయితే చాలా బాగుందండి. అండ్ అలా కంప్లీట్ చేసేసాం. సో ఫైనల్గా ఒక సెల్ఫీ తీసేసుకొని క్లోజ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.